నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు. ఈ ఏడాదిలోనే వరి రైతులకు 45,000 కోట్లు చెల్లించామన్న ఉత్తమ్. మేడ్చల్లో ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్న యువకుడి అరెస్ట్. యూపీలోని ఘజియాబాద్కు చెందిన జయీద్ ఖాన్గా గుర్తింపు. అక్రమ వలసదారుల కోసం పశ్చిమ బెంగాల్ కీలక నిర్ణయం. హోల్డింగ్ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్లకు ఆదేశాలు. నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం. మృతదేహానికి రెండోసారి శవ పరీక్ష, అంత్యక్రియలు. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు 21 ఏళ్ల నాసిరే బెస్ట్గా గుర్తింపు. తాను మానసిక రోగి అని ప్రకటించిన అధికారులు.